గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం, నేను ఫస్ట్లోనే కథా మాటలు రాశాను. ఫస్ట్ టైం మీ ఎంట్రీ అంటే నేను 100 ఫిల్మ్స్ చేశాను. కథా మాటలు, స్క్రీన్ ప్లే నాకు బాగా ఇష్టం. స్క్రీన్ ప్లే అనేది 500 సినిమాల్లో నటించారు. ఇండియాలో తక్కువ టైంలో 100 సినిమాలు వచ్చింది నేనే. వావ్. ఇప్పుడు ఏంటంటే నాకు కథ కానీ, మాటలు కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ నాకు చాలా ఇష్టం. ఎడిటింగ్ అంటే అందులో కూడా అందవేసిన చెయ్యుందే. నాకు మీకు గర్వంగా అనుకోవచ్చు, నేను ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్, ప్రౌడ్లీ ఐ కెన్ సే. అట్లా చేసుకున్నాను నేను. 24 క్రాఫ్ట్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంది సార్, నో డౌట్ ఉంది. అప్పుడు ఆపరేషన్ దుర్యోధన అనుకోండి, అది గౌతమ్ రాజు గారిని పెట్టుకుంటే నేను నాకేంటంటే నాకు నచ్చాలి అంటే ఫీలింగు. అందుకని నేనే అన్న, మీరు అడిగిన డబ్బులు నీకు ఇచ్చా, మీరు రేటింగ్ చేయొద్దు, నేనే చేసుకుంటా, మీరు ఏమనుకోవద్దు అన్న. ఆయన నా ఫ్రెండ్ బాగా మురళి చేసుకుని ఇష్టం, ఫ్రెండ్ తీసుకుపో, దానికి నేనే చేసుకున్నాను. దానికి 20 సార్లు పిడిది చేసుకున్నాను. రేపు రికార్డింగ్ అన్న తర్వాత ఈ నైట్ వెళ్ళి ఫస్ట్ హాఫ్లోవి 17-18 సీన్లు సెకండ్ హాఫ్లో వేసాను. సెకండ్ హాఫ్లో 16-17 సీన్లు తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్లో వేసి మా కోఆర్డినేటర్ని పిలిచా పొద్దున్నే. రండి సార్ వచ్చింది రికార్డింగ్ అంటే, ఇది మార్చి ఏంటి సార్ ఇటు మారిపోయింది ఏంటి సార్ అంటే, నేనే మార్చాను రాత్రి. ఎలా ఉందంటే వాడు మైండ్ పోయింది. కళ్యాణ్ కృష్ణ తెలుసుగా మీకు, అది ఇష్టం మార్చారు సార్ ఇప్పుడు అంటే, ఇదే ఫైనల్ అన్న. అది సూపర్ హిట్ అయిపోయింది. అది నాకు ఇష్టం అండి, ఎడిటింగ్ చేయటం బాగా ఇష్టం నాకు. అందుకని ఇక ఈ సినిమా ఇండస్ట్రీలో ఇది రాదు అనేది లేదు. ఎస్, పుట్టి పెరిగారు సినిమాలోనే మీరు కాబట్టి అందుకే అంత 24 క్రాఫ్ట్స్ మీద మీకు గ్రిప్. యు నో వాట్, హీ రోట్ లైక్ ఆల్మోస్ట్ like 100 movies. I think 500. He acted in 500 movies. Okay. He wrote he wrote stories and screenplay, dialogue writing. Yes, 100, more than 100, and he acted in 500. Yes. So very luckily he grabbed you, I can say. So he wrote your name in the Tollywood history, I can say, in the heroines list there will be. So how are you feeling for that? Random connection, right? Yeah. I'm literally I'm very proud of myself because he saw me at the airport and I don't know how ఇట్ వర్క్డా సార్? జస్ట్ ఎయిర్పోర్ట్లో అందరూ ఫోటోలు దిగుతున్నారు కదా ఆబ్వియస్గా. అలా జైపూర్ నుండి వస్తా ఆవిడని చూసారంట. ఈవిడెవరో అవుట్ ఆఫ్ సమ్ ఒక 50 ఫొటోస్ అని ఇచ్చి ఉంటారు కదా సార్ మీరు అక్కడ ఎయిర్పోర్ట్లో. ఒకటే కాదు, 100 ఇస్తుంటాం. పోలీసులు, సెక్యూరిటీ వాళ్ళు, మరి టికెట్లు ఇచ్చేవాళ్ళు, టికెట్ వాళ్ళు అందరూ కాశ్మీర్ వెళ్ళినా ఇలాగే ఉంటారు. ఎందుకంటే డబ్బింగ్ ఎక్కువ వచ్చినాయి, అంటే రాజాజీ అని చేస్తూ ఉంటారు. ఎట్టా వీళ్ళు కూడా ఒక 50 మంది వచ్చారు వరుసగా. వెళ్తుంటే ఈఎంఐ కూడా వచ్చింది. ఈఎంఐ కొలీగ్స్ 7-8 మంది వచ్చి దిగిన తర్వాత ఆ అమ్మాయి ఫోటో తీసుకొని వెళ్ళిపోయి చూసుకుంటుంది. I asked him for picture. చూసుకుంటే నేను వెళ్ళి మీ పేరేంటి, ఆప్కా నామ్ క్యా అంటే, కాజల్, ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉందా, చేస్తారా, మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తారంటే, చూడకుండానే చేస్తాను సార్ ఇస్తే థియేటర్ కూడా చేశాను నేను అంటే, వెంటనే నేను కెమెరామెన్ ఫోన్ చేసి ఈ సెల్ ఫోన్లో ఈ అమ్మాయిని చూడు, ఫోటోజెనిక్ ఇదిగా ఉంటుందో చూడు అన్న. అంటే నేను ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ. అంటే ఆయన బాగుంది సార్ ఈ అమ్మాయి, సుధాకర్ కెమెరామెన్, ఆయన ఈ అమ్మాయితో చూపించిన తర్వాత బాగుందంటే ఈ అమ్మాయి ఓకే అంటే, ఆ అమ్మాయి మామూలుగా అంటే అడుగుతారే జనరల్గా అడుగుతూ అన్నట్టుగా ఉంటే, ఆ నెంబర్ ఆయన తీసుకొని ఇవి వాళ్ళ అమ్మకు కూడా చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్తే అవునా అని అంటే, నేను అక్కడే మాట్లాడి అక్కడ నుంచి జాబ్ మానేయాలి కదా, పెద్ద కంపెనీ, అదానీ కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి. అంటే నేను ఫ్లైట్ టికెట్ పంపిస్తాను, ఇక్కడికి వస్తా, ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ చేసుకుంటా అన్న. ఇవ్వండి అన్న. టికెట్ ఇస్తే ఎమ్మటే వచ్చేసింది.
వస్తే మా ఇంటికి తీసుకెళ్ళి మా ఆవిడికి పరిచయం చేసి ఆడ అన్నం ఏదో తినిపెట్టి మా ఇంట్లోనే మా ఆఫీసులో టెస్ట్ కట్ చేశారు. డిస్కషన్లో ఒక అరగంట అయిన అంటే నాకు కన్ఫర్మే ఆ అమ్మాయి యాటిట్యూడ్ ఎలా యాటిట్యూడ్ ఉందంటే నాకు కన్ఫర్మ్ అయింది. అయిన తర్వాత ఇక అనుకుని అడిగాం మీకు ఎంత అడ్వాన్స్ ఎంత డబ్బులు ఏం కావాలంటే సార్ నాకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ. నాకు ఇచ్చారు మెయిన్ క్యారెక్టర్ లాగా ముగ్గురు హీరోయిన్సే కదా, ఒక 1 monthకి ఒక 30,000 ఇవ్వండి అంది. 30,000 ఇవ్వండి చాలు నాకు అంది. అంటే అరే 30,000 అంటే నేను అట్ట కాదు, రోజుకి 10,000 చొప్పున ఇస్తాను. అటు సపోజ్ 20,000 2 లక్షలు అట్లా అంతే తప్ప 30,000 అంటే నాకే సిగ్గేసింది. ఆమె తెలీదు సినిమాకి ఎంత ఇస్తారో కూడా. అందుకని అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ కదా. ఈ అమ్మాయి పాపం చాలా అంటే చాలా చిన్న 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 స్థాయి అండి. అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి చెబుతున్నా. పాప వాళ్ళ అమ్మగారు మండీలో మార్కెట్ కూరగాయలు అమ్ముతారు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ రానప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ జాబ్ చేస్తుంటుంది, మంచి జాబ్. ఈ అమ్మాయి కూడా సూట్ వేసుకుంటుంది, టై అట్లా అట్లా అది చేస్తే అవి ఆ అమ్మాయి అమ్మటి వాళ్ళమ్మ చేస్తారండి. చేస్తే అప్పటి నుంచి లక్కీగా ఏంటంటే ఆడ జైపూర్లో ఈ బాగా దొరికినాయి లొకేషన్స్. భరత్పూర్ అని లాస్ట్ రాజస్థాన్లో అక్కడ చేశారు. అక్కడ చేయాలి మొత్తం సినిమా ఆల్మోస్ట్ 80%. అక్కడ అమ్మాయి కూడా వచ్చి చూసి నేను పెద్ద రిహార్సల్ చేయలే, ఓన్లీ ఎప్పుడు ఎవరు నేర్పలేదు కీర్తి గారు, నేర్పను నేను. అంటే రిమైండ్ చేస్తా, రిమైండ్ చేసి రిహార్సల్ చేస్తా తప్ప నడువు డ్యాన్స్ అయ్యి అట్లా ఏమి లేవు, ఇది చెయ్యి అది చెయ్యి, ప్రాంప్టింగ్ లేదు. అది నీకు నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో అలాగుండు. ఇందులో సినిమాలు చేసేది అంత హమ్మకు నమ్మద్దు. నువ్వు విడిగా ఏడుస్తావు కదా, అదే ఏడుపు ఏడవాలి. ఇక్కడ నవ్వుతావు కదా, అదే కెమెరా నవ్వు, ఇంకేం లేదు. నువ్వు చాలా సీరియస్ అవుతుంటావు కదా, ఇప్పుడు ఏంది అంటే పిచ్చి పిచ్చి మాటలు మాడతారు వీళ్ళు, అదే నువ్వు చెయ్యి, ఈ కొత్తగా ఏం చేయక్కర్లేదన్న, అవే చెప్తా. అంతే తప్ప నేను నేర్పటాలు రిమైండ్ చేస్తా. అదే ఇంట్లో వర్క్షాప్స్ మెంబ తిడితే ఎలా ఫీల్ అవుతావు, ఎందుకు ఊరుకుంటారు సార్, నేను మళ్ళా తిరిగి తిడతా. ఇప్పుడు చేసావు కదా అదే, ఎంతకంటే యాక్టింగ్ ఏం లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. నేనే నేర్చుకోలేదండి. స్కూల్లోనే బెస్ట్ కబడ్డీ అని వచ్చా, యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చా. ఇక్కడ ఇండస్ట్రీ కూడా నంది అవార్డు వచ్చింది నాకు, బెస్ట్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా. అది ఎందుకు వచ్చిందో బెండ్లకృష్ణ నాకు వచ్చింది, అది వేరే హీరోకి ఇవ్వాల్సింది. హీరో పేరు చెప్తే బాగోదని నేను, అది కథ విన్నారు, బాగుంది కానీ ఈ నైటీ వేసుకోవాలి కదా బెండ్లకృష్ణలో, నా ఫ్యాన్స్ అని ఫీల్ అవుతారేమో, అలా అయిపోయా నేను.